నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక ఆటో డ్రైవరు చాలా అంటే చాలా లావుగా ఉన్నాడు. సన్నబడాలి అని ఆయన కోరిక వచ్చింది. అంతే. ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాడు. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి మా కంపెనీలో మీరు చేరితే 3 నెలల లోపల సన్నగా అయిపోతారు అని చెప్పి అంటే అట్రాక్ట్ అయ్యి ఆ కంపెనీకి డబ్బులు కట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నాడు. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది. ఆయనలో ఏది చలనం లేదు, లావు తగ్గలేదు, అలాగే ఉన్నాడు. ఏంటి అనే అధికారులను అడిగితే పట్టించుకోలేదు. చేసేది లేక డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ 3లో కేసు పెట్టాడు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, సన్నబడతానని చెప్పేసి ప్రామిస్ చేశారు. 3 నెలల నుంచి 6 నెలల దాకా వాడాను, ఏది మార్పు లేదు, నన్ను ఈ విధంగా డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కేసు పెట్టాను. నాకు నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చులు ఇవ్వాలి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ 3 ఇట్లా ఈ కంపెనీ మోసం చేసింది అని చెప్పేసి 10,000 రూపాయలు నష్టపరిహారం, ఇతను కట్టిన డబ్బులన్నీ కూడా రిటర్న్ చేయాలి వడ్డీతో సహా అని. దీన్ని బట్టి మనకు తెలిసేదేంటి, ఎవరైనా సన్నబడాలి అంటే ఇటువంటి షార్ట్కట్ మెథడ్స్ ఎత్తుకోకుండా డైటింగ్ చేయండి, వాకింగ్ చేయండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. అంతేగాని ఏదో షార్ట్కట్ మెథడ్లో వారం రోజుల్లోనో నెలల్లోనో సన్నబడిపోతామో అని ఇటువంటి అట్రాక్ట్మెంట్ అయిన అడ్వర్టైజ్మెంట్లు విని చూసి మోసపోకండి అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.